హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం కమ్మవారిపల్లె సచివాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అప్లై అయితే చేయడం జరిగింది. కొత్తవి కావచ్చు, అలాగే పాత దానిలలో పేరు మార్పు, అలాగే పేర్లను కొత్తగా పాత రేషన్ కార్డులలో అప్డేట్ చేయడం. సో ఇలా రేషన్ కార్డుల కార్యక్రమం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. సో పొద్దు వచ్చేసి 22వ తేదీ, మనకు ఈ నెల లాస్ట్ వరకు రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరన్నా రేషన్ కార్డులు అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే మీ దగ్గర ఉన్న సచివాలయాల్లోకి వెళ్ళి రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. సో రేషన్ కార్డులు లేకపోతే మనం ఉండి కూడిక వేస్ట్. సో రేషన్ కార్డు ద్వారా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని అవకాశాలను కోల్పోతాం రేషన్ కార్డు లేకపోతే. సో రేషన్ కార్డు మనకు ఉంది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి మనం అర్హులవుతాం. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ, కొత్తగా పెళ్ళైన వారు, అలాగే రేషన్ కార్డులో ఇంతవరకు వాళ్ళ పిల్లల పేర్లను నమోదు చేసుకొని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళంతా కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డులను నమోదు చేసుకోవాల్సిందిగా నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇప్పుడు గినక అప్లై చేసుకోలేకపోతే మళ్ళీ గవర్నమెంటు ఎప్పుడు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తుందో, ఓపెన్ చేస్తుందో. సో కాబట్టి మనకు అవకాశం ఉండేటప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కంపల్సరిగా మీరంతా కూడా రేషన్ కార్డులు లేని వారంతా కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం మీకు అందుబాటులో ఉండాలి, మీకు అవకాశం పొందాలి. మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం నుంచి మీకు లబ్ధి పొందాలంటే కంపల్సరిగా రేషన్ కార్డును అప్లై చేసుకోండి. మిత్రులారా, జై హింద్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.